హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ వేణు. ఈరోజు అయితే నేను ఈ కంటెంట్తో ఒక చిన్న రిక్వెస్ట్తో అయితే వచ్చేసాను మీ దగ్గరికి. ఈ రిక్వెస్ట్ ఏంటంటే మనందరికీ తెలిసింది ఈరోజు అంటే కమింగ్ 13th మే మండే మనకైతే ఆంధ్రాలో అయితే ఎలక్షన్స్ ఉన్నాయి. సో నేను చెప్పేది ఏదైతే ఉందో, మనకి ఇరువరుగా పార్టీలు అయితే అందరికీ డబ్బులు ఇవ్వటం, అందరికీ పంచడం, గిఫ్ట్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో ప్రతి పార్టీ దగ్గర నుంచి తీసుకోండి, అది వైసీపీయా లేకపోతే టీడీపీయా జనసేన, ఏ పార్టీ ఇచ్చినా కూడా తీసుకోండి, ఎంత ఇస్తున్నారో తీసుకోండి. కాకపోతే మీ లోకల్లో ఎవరు మీకు బాగా డెవలప్ చేయగలరు అని మీకు ఏదైతే అనిపిస్తుందో వాళ్ళకి వెయ్యండి. అరే వీళ్ళు 5,000 ఇచ్చారే, అరే 7,000, వీళ్ళు 10,000 ఇచ్చారే వాళ్ళకి ఓటేద్దాము, నాకు క్వార్టర్ ఇచ్చారే వాళ్ళకి ఓటేద్దాం, అలాంటివి పెట్టుకోకుండా మీ లోకాలిటీలో ఎవరు ఎక్కువ డెవలప్ చేయగలరు, ఎవరికి ఎంత సత్తా ఉందో చూసుకుని కంపేర్ చేసుకుని అయితే ఓటేయండి. ఇంకొక మెయిన్ రిక్వెస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ ఓటు మాత్రం యూటిలైజ్ చేసుకోండి. అరే బెంగళూరు నుంచి వెళ్ళి ఇప్పుడు నేను ఓటు వేయాలా, అరే హైదరాబాద్ నుంచి నేను వెళ్ళి ఓటు వేయాలా, అంతంత దూరం నుంచి వెళ్ళి ఓటు వేయాలా, ఇంత సమ్మర్లో అంత క్యూలో నుంచి నేను ఓటేస్తే ఏమన్నా పార్టీ గెలిచిపోతుందా అన్న డౌట్ లేకుండా ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్. డు నాట్ వేస్ట్ యువర్ ఓట్. మీ ఓట్ అనేది చాలా విలువైనది. ప్రతి ఒక్క ఓటు కౌంట్ చేస్తుంది. మన బెంగళూరులో చూసుకున్నారంటే సిటీలో ఓన్లీ 49% ఓటింగ్ పర్సంటేజ్ ఉంది, విలేజెస్లో బాగా పర్సంటేజ్ ఉంది. సో ఏంటంటే మన సిటీస్లో ఏంటంటే అరే హాలిడేస్, ఇది ఎలక్షన్స్ డేని హాలిడే కింద చూసేసుకుని చక్కగా బయట తిరిగి వస్తున్నారు. అలాగనే ఎందుకంటే ఈసారి కంపెనీస్ కూడా చక్కగా హాలిడే ఇస్తుంది. హాలిడే అంటే లీవ్స్ ఇస్తున్నాయి. డెఫినెట్లీగా అయితే ఓట్ చేయండి. ఓట్ చేయటం మాత్రం మిస్ కాకండి, ఎందుకంటే మీ ఓటు చాలా విలువైంది. మీ ఓటును బట్టే నెక్స్ట్ ఎవరు మనకి సీఎం, మన ఆంధ్రాని ఎవరు డెవలప్ చేయగలరు అనేది మీ ఒక్క ఓటే నిర్ణయిస్తుంది. సో ప్లీజ్ డూ ఓట్, డు నాట్ వేస్ట్ యువర్ ఓట్. జై హింద్.